న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మద్యం ఏరులై పారింది. ఒక్క రోజులో సుమారు 403 కోట్ల మద్యం విక్రయించి ఎక్సైజ్ శాఖ రికార్డును నెలకొల్పింది. డిసెంబర్ 28 నుంచి జనవరి 1 వరకు కేవలం 5 రోజుల్లోనే 1800 కోట్ల వరకు ఆర్జించాలన్న లక్ష్యానికి చేరువైనట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో మద్యం కొనుగోళ్లు ఊపందుకోగా వ్యాపారస్తుల్లో కూడా జోష్ పెరిగింది. ఏడాదికి 7-8 సార్లు మద్యం డిపోల నుంచి సరుకులను లిఫ్ట్ చేసే వెసులుబాటు కల్పించింది ఎక్సైజ్ శాఖ. ఆ పరిమితి దాటిన వారికి ప్రభుత్వం కల్పించిన ప్రత్యేక అనుమతితో రసీదులిచ్చి మరీ మద్యాన్ని లోడ్ చేసినట్టుగా తెలిసిందే. దీంతో 30న ఒక్కరోజే మద్యంపై వచ్చిన ఆదాయం అక్షరాల 402 కోట్ల 62 లక్షల రూపాయలు. ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 3,82,265 లిక్కర్ కేసులు, 3,96,114 బీర్ కేసులు అమ్ముడయ్యాయి. చలికాలంలో కూడా లిక్కర్ కంటే బీర్లే అత్యధికంగా అమ్ముడైపోవడం కొసమెరుపు. 31st నైట్ మద్యం కొనుగోళ్లు మరింత భారీగా పెరిగినట్టు సమాచారం. ఏటా డిసెంబర్ వచ్చిందంటే చాలు ఆ జోష్ వేరే కనిపిస్తూ ఉంటుంది. డిసెంబర్ 26 నుంచి జనవరి 1 వరకు న్యూ ఇయర్ వీక్ లో గ్లాసులు గలగల్లాడాల్సిందే. అందుకే ఎక్సైజ్ శాఖకు డిసెంబర్ ఎంతో ఇంపార్టెంట్. అయితే ఈ డిసెంబర్ 30 నాటికే అబ్కారీ శాఖకు 3,523 కోట్ల 16 లక్షల ఆదాయం సమకూరింది. 2023 డిసెంబర్లో 31 వరకు ఎక్సైజ్ శాఖకు మద్యం అమ్మకాలు వ్యాట్తో కలిపి వచ్చిన ఆదాయం 3,333 కోట్లు. ఈసారి ఇక డిసెంబర్ 30 నాటికే 3,523 కోట్ల 16 లక్షలు సమకూరాయి. ఇక డిసెంబర్ 31న వచ్చిన లాభాలు ఇంకా అదనం. ముందస్తు ప్రణాళిక ప్రకారం మద్యం షాపులకు, వాటి నుంచి బెల్ట్ షాపులకు మద్యం చేరవేయడంలో ప్రభుత్వ పెద్దలు, అధికారులు సక్సెస్ అయ్యారని అంటున్నారు.